హాయ్ అండి, ఇదిగో దొండకాయలు పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తున్నా. ఇలా వండితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగో ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి, పోపు, ఎండుమిర్చి, ఇక ఉల్లిపాయలు అండి. ఇది ఇవన్నీ ఇలా దొండకాయ కొబ్బరి వేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. మా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వండండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు దొండకాయలు వేసేస్తున్నా. ఇదిగండి దొండకాయ వేగింది కొంచెము. ఇప్పుడు కొబ్బరి వేసేయాలి, గుండ తురమాలి. సరిపడి ఉప్పు వేస్తున్నాండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి దొండకాయ. ఇవన్నీ కొబ్బరి దొండకాయ వేగిపోయింది. ఇప్పుడు పసుపు, కారం వేయాలి. పసుపు వేస్తున్నా, ఎందుకంటే ముందు పసుపు వేస్తే మాడిపోద్దండి. అందుకే ముందు పసుపు వేయకూడదు, ఓన్లీ ఉప్పే వేయాలి. ఇప్పుడు కారం వేస్తున్నా. ఉడికిపోయిన టైంలో వేయాలండి కారము, పసుపు. ముందు వేస్తే మాడిపోద్ది. మంచి దొండకాయలు ఇవన్నీ ఆగవండి ముందు వేస్తే. అందుకే లాస్ట్ మూమెంట్లో వేయాలి పసుపు, కారము, మసాలా పొడి అండి. ఇది దొండకాయ కొబ్బరి వేసి వండితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దొండకాయ కూర తిన్న వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది కూర. ఇదిగండి పసుపు, కారం వేస్తాం కదండి, వేగిపోయింది బాగా. ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపడ్డవి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దొండకాయ కొబ్బరి. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఇట్లా వేగిపోతే చాలు. ఇట్లా కొబ్బరి దొండకాయ కలిపి వండితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదండి దొండకాయ కొబ్బరి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.